హలో అండి. ఈ వీడియోలో 34 సైజు షార్ట్ కుర్తీ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పాను. అసలు ఏమీ రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టు స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే మీ డ్రెస్‌ని మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అయితే కటింగ్ వీడియో కూడా చేసి ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ లూజ్ లేకుండా ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద బాటమ్ లైన్‌లో 1 ఇంచ్ ఖర్చిచ్చుకున్నాం కదా లైనింగ్‌కి, హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి, ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ అయితే చేసుకోవాలి. ఈ షార్ట్ కుర్తీ నేను బాడీ మెజర్‌మెంట్స్ తీసుకొని కటింగ్ చేశాను. కటింగ్ వీడియో కూడా చాలా వివరంగా చెప్పాను. అది కూడా అంతే. అసలేమీ రాని వాళ్ళు కూడా ఒకసారి నేను చెప్పింది మీరు చూసారు అంటే మీ డ్రెస్‌ని మీరే కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోగలరు అన్నంత విధంగా చెప్పాననమాట. అందరూ ఒకేలాగా చెప్పరు కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు. ఒకసారి నా మెథడ్ కూడా చూడండి. మీకు నచ్చితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేది మీకొస్తాయన్నమాట. ఇలా లైనింగ్ మీద స్టిచ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మిగిలిపోయింది ఉంటుంది కదా, అది కట్ చేసేసుకోవాలి. ఇటువైపు కూడా అంతే, మిగిలిపోయిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా పిన్స్ అనేవి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి, ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే చెప్పాను కదా, అసలేమీ రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి చూశారు అంటే మీ డ్రెస్‌ని మీరే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోగలరు. అంత వివరంగా చెప్పాను. బాటమ్ లైన్‌లో 1 ఇంచ్ ఖర్చిచ్చుకున్నాం కదా లైనింగ్‌కి, అది హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి, ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి లోపల వైపుకి. ఇప్పుడు లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి జాయింట్ చేయాలన్నమాట. అసలు లూజ్ లేకుండా కింద ఎక్కడన్నా పరుచుకొని లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ లూజ్ లేకుండా బాగా సరిచేసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ చేసుకోండి. ఒకసారి నా డ్రెస్ కటింగు, స్టిచ్చింగు చూడండి, మీకే అర్థమవుతుంది. నేను అన్నీ బాడీ మెజర్‌మెంట్స్‌తో చూపిస్తున్నాను. ఎందుకు అంటే బాడీ మెజర్‌మెంట్స్ తీసుకొని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది అని నా ఒపీనియన్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్ కోసం ఇలా ఫ్యూజింగ్ తీసుకొని కటింగ్ చేసి ఐరన్ చేశాను కదా! దాన్ని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫ్యూజింగ్ మీదకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ 2 కూడా స్క్వేర్ నెక్కే పెట్టాను. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం ఫ్రంట్, బ్యాక్ అని రాశాననమాట ఫ్యూజింగ్ మీద. ఇలా వేస్ట్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే తీసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అనేది రిమూవ్ చేసేసి హాఫ్ ఇంచ్ ఉంచుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియో లెంతీగా ఉంది. అయినా కూడా వివరంగా చెప్తేనే కదా అర్థమవుతుంది. ఏదో పెట్టాము అని ఫాస్ట్‌గా పెడితే చూసే వాళ్ళకి అర్థం కాదని
నేను కొంచెం లెంతీగానే పెట్టాను. ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి నెక్ అనేది. ఇప్పుడు మీరు పెట్టి చూసుకోండి ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని. ఇలా పెట్టి చూసుకున్నారు అంటే మీకు తెలుస్తుంది ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అని. ఇది ఫ్రంట్ అనమాట ఇప్పుడు నేను చూపించేది. ఈ ఫ్రంట్ దానికి మనము ఫ్రంట్ నెక్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఫ్యూజింగ్ ఉంది కదా కట్ చేసింది, నేను ఎక్కడైతే చూపిస్తున్నానో ఆ లైన్ దగ్గర నుంచి చూసి మీరు మధ్యలో టక్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే అది కరెక్ట్గా వస్తుందన్నమాట. లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు మనము లైనింగ్లో మిడిల్లో ఒక టక్ ఇచ్చుకున్నాం కదా, సేమ్ అక్కడే ఒక టక్ ఇచ్చుకొని ఇలా మిడిల్లో పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది 2.5 దగ్గర మనం నెక్ ఎక్కడి నుంచి స్టిచ్చింగ్ చేయాలి అనేది అనమాట. ఆ రెండు అలా మ్యాచ్ అయ్యేలాగా పెట్టి ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. ఫ్యూజింగ్ ప్లస్ డ్రెస్ ఇది మధ్యలో పెట్టేసి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని పిన్ పెట్టుకోవాలి. ఇలా పిన్ పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు కూడా ఒక పిన్ పెట్టుకున్నాం. ఎక్కడ నుంచి స్టిచ్చింగ్ చేయాలి అని టక్స్ అయితే ఇస్తున్నాను. టూ అండ్ హాఫ్ అయితే నెక్ కోసం కటింగ్ చేసాం కదా, అక్కడ నుంచి అన్నమాట. ఇప్పుడు మధ్యలోకి సరిగ్గా అనుకొని పిన్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా. ఇప్పుడు పైన కూడా ఒక పిన్ పెట్టుకోవాలి కదలకుండా ఉండటం కోసం. ఇటువైపు కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్యూజింగ్ పక్కన నుంచి స్టిచ్ చేయాలి. ఫ్యూజింగ్ మీద స్టిచ్చింగ్ అనేది అస్సలు వేయకూడదు ఎప్పుడు కూడా. ఫ్యూజింగ్ పక్కన నుంచి స్టిచ్చింగ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్ కోసం. ఇలా ఇటువైపుకి తిప్పుకొని పాదం అనేది పైకి తీసి ఇటువైపుకి తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు ఉంచి కట్ చేసుకోవాలన్నమాట. పిన్నులన్నీ తీసేసి 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ నెక్ కాబట్టి మూల అనేది కట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా అంతే. ఇంకా అక్కడక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్యూజింగ్ అనేది ఇలా పక్కకు అనేసి ఇది లోపలికి అనేసుకోవాలి. చూసారా స్క్వేర్ నెక్ వచ్చింది. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేయకూడదు. ఫ్యూజింగ్ మీద ఖర్చు అనేది ఫ్యూజింగ్ కింద ఉండేలా చూసుకొని స్టిచ్ వేయాలి. ఫ్యూజింగ్ మీదే స్టిచ్ వేయాలన్నమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాదు, ఖర్చు కూడా ఫ్యూజింగ్ వైపుకి ఉండాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు పాదం అనేది పైకి తీసుకొని ఇటువైపుకి తిప్పుకొని మళ్ళీ ఫ్యూజింగ్ మీదే స్టిచ్ వేయాలి. ఖర్చు కూడా ఫ్యూజింగ్ వైపుకే ఉండాలి.
ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ వేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే నెక్ వేసుకుందాము. సేమ్ ఇందాకట్లాగే మనము లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు మిడిల్లో టక్కించుకున్నాం కదా, సేమ్ అక్కడే మళ్ళీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఫ్యూజింగ్ దగ్గర నుంచి ఫ్యూజింగ్ ఇట్లా నేను చూపించిన దగ్గర నుంచి మనం మిడిల్ చేసుకోవాలి, చివరి నుంచి కాదు. చివరి మనం ఒక 1 ఇంచ్ ఖర్చుంచుకున్నాం కదా, అక్కడ నుంచి కాదు. ఇందులో మీకు ఒక టిప్ చెప్పడం మర్చిపోయాను. మనము నెక్ కట్ చేసుకున్నాం కదా ఫ్యూజింగ్ తోటి, పైన 1/2 ఇంచ్ అనేది నేను ఉంచాను, చూసారా? అది ఎందుకు ఉంచాను అంటే నెక్ వేసేటప్పుడు నెక్ అనేది వెడల్పుగా వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. నెక్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అందుకోసం ఫ్యూజింగ్ ఎప్పుడు కట్ చేసినా కూడా పైన 1/2 ఇంచ్ అనేది ఉంచి కట్ చేసుకోవాలి. ఇలాగే మంచిగా చూసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎలా అయితే పిన్స్ పెట్టుకున్నామో బ్యాక్ నెక్ కూడా అలాగే పిన్స్ పెట్టుకోవాలి. మీరు చూసుకోండి, నెక్ అనేది మిడిల్లో వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యూజింగ్ పక్కన నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట, ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పిన్స్ అనేవి తీసేసుకొని ఇలా మూలైతే టక్స్ ఇచ్చుకోవాలి. థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా అక్కడ మూలలు అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు చూసారా, ఫ్యూజింగ్ వైపుకే ఉంది. ఇప్పుడు ఫ్యూజింగ్ మీద లైనింగ్ మీద స్టిచ్ వేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అస్సలు స్టిచ్ వేయకూడదు. ఇలా నేను చూపించినట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ రెండు కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. చూసారా, స్క్వేర్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పటికే ఈ డ్రెస్ అనేది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి స్టిచ్చింగ్ కోసం వెళ్ళిపోయిందని, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చేసాను. వాళ్ళు నాకు చెప్పారు డ్రెస్ చాలా బాగా కుదిరింది అని, నెక్ కూడా ఏమీ జారట్లేదు అని చెప్పారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. మనము నడుము దగ్గర టక్కించుకున్నాం కదా, నడుము దగ్గర అక్కడ నుంచి ఒక లైన్ అయితే వేసుకోవాలి. వేసుకొని మిడిల్లో నుంచి 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, హైట్ అప్ చెస్ట్ పాయింట్ ఎంత ఉంది 34 సైజ్కి అని చూసుకోవాలన్నమాట. వీళ్ళకి వచ్చేసి 9.5 ఉంది. ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ మార్కింగ్ చేశాను. అంటే షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్ అనేది మార్కింగ్ చేశాను అనమాట. ఇటువైపు నుంచి 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో నుంచి. ఇప్పుడు 10 ఇంచెస్ మార్కింగ్ చేశాను కదా, అక్కడ నుంచి 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. లెంత్ అనమాట 6 ఇంచెస్. ఒక లైన్ అయితే వేసుకొని
6 ఇంచెస్ అనమాట లెంత్. అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు డాట్ లెంత్. ఒక లైన్ అయితే వేసుకొని 6 ఇంచెస్ని మిడిల్ చేసుకోవాలి. మిడిల్ చేసుకుంటే 3 ఇంచెస్. 3 ఇంచెస్ దగ్గర మనం డాట్కి ఎంత ఉంచుకున్నాము 3/4. ఒక్కొక్క 2 డాట్లకి 3/4 3/4 ఉంచుకున్నాము కదా. 3/4ని మిడిల్ చేసి 3/8 అటువైపు 3/8 ఇటువైపు పెట్టుకోవాలి. ఇలా అనమాట. అప్పుడు మొత్తం డాట్ 3/4 వస్తుంది. ఇప్పుడు ఈ వీల్ మార్కర్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాము అంటే రెండో వైపు కూడా మనకి డాట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కూడా అంతే. 6 ఇంచెస్ లెంత్ మిడిల్ చేసుకుంటే 3 ఇంచెస్ కదా. 3 ఇంచెస్ దగ్గర 3/8 అటువైపు 3/8 ఇటువైపు మొత్తం 3/4 అనమాట డాట్ వెడల్పు. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా డాట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ స్టిచ్చింగ్ చేసుకున్నాము. నేను ఎలా అయితే డాట్ స్టిచ్ చేస్తున్నానో అలా చేయండి. పైన కొంచెం పట్టుకోవాలి కదా, కింద మిడిల్లో ఎక్కువ ఉండాలి, చివరికి వచ్చేసరికి కొంచెం. మీకు తెలుసు కదా, ఆల్రెడీ స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇలా తెలుస్తుంది కదా. ఇలా డాట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రెండో డాట్ కూడా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్కి మనం 2 డాట్స్ వేసుకున్నాము. మనం ఎప్పుడు డాట్స్ అనేవి బ్యాక్ సైడ్ మాత్రమే వేసుకోవాలి. ఇది బిగినర్స్ ఎవరైనా తెలియదని చెప్తున్నాను, బిగినర్స్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 2 కలుపుకొని జాయింట్ చేసుకోవాలి. మీరు తిరగలి మరగలి అని ఉంటుంది కదా, రైట్ సైడ్ రాంగ్ సైడ్ అలా పెట్టుకోవాలి. పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫ్యూజింగ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్యూజింగ్ ఓపెన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఓపెన్లో పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ దాని మీద పెట్టుకొని ఫ్యూజింగ్ అనేది లోపల వైపు ఇట్లా మడుచుకోవాలన్నమాట. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు ఇచ్చాము కదా, షోల్డర్ మీద స్టిచ్ చేయాలి. కరెక్ట్గా చూసుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమీ జరగకుండా. హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. బ్యాక్ పార్ట్ ఫ్యూజింగ్ ఓపెన్లో పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫ్యూజింగ్ ఫ్రంట్ మీదకి ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది జరగకుండా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకునేటప్పుడు ఇప్పుడు ఫ్రంట్ ఫోల్డింగ్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్యూజింగ్ కూడా ఫ్రంట్ మీదకి ఫోల్డింగ్ చేసేయాలి. ఫోల్డింగ్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలి. కాకపోతే వీల్ కోసం నేను ఇటువైపుకి తిప్పి వేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా అయిపోయింది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. చూడండి ఇలా వచ్చింది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా షోల్డర్ మీద అనేది కనపడదన్నమాట. ఫినిషింగ్ బాగుంటుంది ఇలాగా, చూసారా. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్
పార్ట్ ఫ్యూజింగ్ ఓపెన్లో పెట్టాలి, ఫ్రంట్ పార్ట్ ఫ్యూజింగ్ ఫ్రంట్ మీదకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఏమన్నా క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం అక్కడ కట్ చేసుకోండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ ఫ్యాబ్రిక్. అలా పెట్టుకుంటేనే షోల్డర్ మీద ఈక్వల్గా వస్తుంది అనమాట. అది జరగకుండా మీరు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ అలా ఈక్వల్గా పెట్టుకుంటేనే మనకి రెండు ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక స్టిచ్ అయిపోయింది. రెండో స్టిచ్ అప్పుడు ఇలా మెయిన్ ఫ్రంట్ మీదకి బ్యాక్ని ఫోల్డింగ్ చేయాలి ఫ్యూజింగ్. చూసారా? ఇలా అన్నమాట. చూడండి ఇలాగా. ఇప్పుడు సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇలా వస్తుంది అనమాట. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ జాయింట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్నాం. హ్యాండ్స్కి హ్యాండ్ లూజ్ దగ్గర మనం 1 ఇంచ్ కట్టించుకున్నాం కదా, కట్ చేసేటప్పుడు దాన్ని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. ఇవి 3/4 హ్యాండ్స్ కాబట్టి నేను హ్యాండ్స్కి లైనింగ్ అనేది వేయటం లేదు. ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. వీడియో లెంతీగా ఉంది, అంటే వివరంగా చెప్పాలి కదా అని ఇలా పెట్టానన్నమాట ఎడిటింగ్ చేసేటప్పుడు. ఒకసారి చూశారు అంటే మీ డ్రెస్ని మీరే స్టిచ్చింగ్ చేసుకోవాలి, అంత వివరంగా అయితే చెప్పాను. అలాగే కటింగ్ వీడియో కూడా ఒకసారి చూశారు అంటే 34 సైజ్ వాళ్ళు ఈ డ్రెస్ని మీరే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. 33 సైజ్ ఉందనుకోండి అప్పర్ చెస్ట్, అప్పుడు మీరు 34 సైజ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ అనేది డ్రెస్కి జాయింట్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఏ హ్యాండ్కి ఏది వస్తుంది అనేది ముందు చూసుకోవాలి. లేదు అంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఓడదీసి అంతా వేయాలి అని. 2 హ్యాండ్స్ పెట్టుకొని చూసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా ఫ్రంట్ అనేది ముందుకే రావాలి. ఇప్పుడు మిడిల్లో పెట్టి ఫ్రంట్ది ఫ్రంట్ వైపుకి రావాలి, బ్యాక్ది బ్యాక్ వైపుకి రావాలన్నమాట. హ్యాండ్స్కి షోల్డర్ మీద టక్ ఇచ్చాం కదా, అదను డ్రెస్ది షోల్డర్ మీదది రెండు ఒకే చోట పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు నెక్ వేసినప్పుడు షోల్డర్ మీద ఖర్చు ఉంటుంది కదా, అది ఎటువైపుకు ఉందో ఇది కూడా అటువైపుకే ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు మనం 3/8 ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కానీ డ్రెస్ని కానీ ఎక్కడా లాక్కూడదు, చాలా ఫ్రీగా వేసేయాలన్నమాట. అప్పుడే చేతులు లాగినట్టు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అవి ఏమీ రావన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే. ఇప్పుడు ఇటువైపుకి తిప్పి ఇది కూడా వేసుకోవాలి. హ్యాండ్ ఎప్పుడు మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలి.
ఇప్పుడు ఇటువైపుకి తిప్పి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలి, కింద క్లాత్ మీద పడకుండా. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మీ హ్యాండ్ దగ్గర ఏమన్నా మిగిలితే కట్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ అయితే హ్యాండ్కి మిగిలింది, దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇది కామన్ కదా, కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది. ఇటువైపు కూడా చాలా తక్కువ క్లాత్ మిగిలింది, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇది కూడా అంతే, మనం షోల్డర్ మీద టక్ ఇచ్చాం కదా, అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీదది. ఇంకా మనం నెక్ వేసినప్పుడు ఖర్చు ఎటువైపు ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని, ఎటువైపు ఉంటే అటువైపుకే ఉంచి స్టిచ్చింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వైపుకు ఉండాలి, బ్యాక్ పార్ట్ బ్యాక్ వైపుకు ఉండాలి హ్యాండ్కి. మీకు తెలుస్తుంది కదా, ఫ్రంట్ పార్ట్ లో తీసాం కదా, అది ఫ్రంట్ వైపుకి ఉండాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసి అక్కడ ఒక టక్ కూడా ఇచ్చాము కదా మనకి తెలియటం కోసం, అది ఫ్రంట్ వైపుకు ఉండాలి, బ్యాక్ పార్ట్ బ్యాక్ వైపుకు ఉండాలి. ఇలా 3/8 ఖర్చు ఇచ్చాం కదా మనం షోల్డర్ మీద, దాంతో స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. 3/8 అంటే తెలుసు కదా, 1/2 ఇంచుకి ఒక గీత ఎక్కువ, 1/2 ఇంచుకి ఒక గీత తక్కువ. ఇప్పుడు ఇటువైపుకి తిప్పుకొని ఇటువైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టిచ్ వేస్తున్నాను నేను. జాగ్రత్తగా అడుగున క్లాత్ మీద పడకుండా ఓన్లీ మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో దాని మీదే మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిగిలింది, దాన్ని కట్ చేస్తున్నాను. ఇటువైపు కూడా అంతే, చాలా తక్కువ మిగిలింది, దీన్ని కూడా తీసేస్తున్నాను. ఇది కామన్ కదా, ఎవరికైనా ఇలానే వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్. ఇప్పుడు డ్రెస్కి సైడ్ జాయింట్ చేద్దాము. ఈ డ్రెస్ హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ అనమాట. కింద 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ అనేది ఇలా టేప్తో చూసుకోవాలి. ఖర్చు ఏమి ఉండదు కదా, ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసాం కదా. 8 ఇంచెస్ అనమాట ఆర్మ్ హోల్, నేను ఇలా మార్కింగ్ చేశాను. అలాగే ఫ్రంట్ వైపు కూడా ఆర్మ్ హోల్ అనేది చెక్ చేస్తున్నాను. ఇందాక మనం ఎక్కడి నుంచి చేసామో అక్కడి నుంచి 8 ఇంచెస్. ఎందుకు అంటే ఇలా స్టిచ్ చేసాము అంటే ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా స్కేల్ తోటి ఈ 8 ఇంచెస్కి కలుపుకోవాలి. ఎందుకు 8 ఇంచెస్ అంటే ఆర్మ్ హోల్ ఈ డ్రెస్కి 8 ఇంచెస్. ఇక్కడ 1.5 ఇచ్చాం కదా నడుము దగ్గర, నడుము దగ్గర మనము 1.5 ఖర్చు ఇచ్చాం కదా, ఆ 1.5 అనేది మార్కింగ్ చేసుకొని, ఇక్కడ కట్స్ దగ్గర 1 ఇంచ్ ఖర్చు ఇచ్చాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో గీత అయితే వేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర కొంచెం ఇలా షేప్ అయితే చేత్తోనే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాం కదా, అక్కడ నుంచి 8 ఇంచెస్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. కింద వైపు 8 ఇంచెస్, పైన 8 ఇంచెస్ కలిపాను కదా, ఆ రెండు కూడా ఈక్వల్గా పట్టుకొని, ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేస్తాను, ఇక్కడ మార్కింగ్
ఇలా వేసుకోవాలి. ఇక్కడ 1.5 ఖర్చు ఇచ్చుకున్నాం కదా, దానికి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కట్స్ దగ్గర 1 ఇంచ్ ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఒక పాదం ఖర్చుతోటి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా లూజ్ అయినా టైట్ అయినా చేసుకోవడం కోసం అడ్జస్ట్ చేసుకోవడం కోసం. చివరికి వచ్చేసరికి ఫస్ట్ మనం ఏ స్టిచ్ అయితే వేసామో దాని మీదకే రావాలి, మళ్ళీ పక్కకి వెళ్ళకూడదు. అక్కడ ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను. చివరికి వచ్చేసరికి మనం ఎండ్ అయితే ఎక్కడ చేసామో దాని మీదకే రావాలి. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫైవ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ కాబట్టి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. 8 ఇంచెస్ ప్లస్ 8 ఇంచెస్ ఎంత అయింది? 16 ఇంచెస్ అయింది. అంటే ఈ డ్రెస్ ఆర్మ్ హోల్ 16 ఇంచెస్ అనమాట. ఇటువైపు కూడా 8 ఇంచెస్ చూసుకోవాలి. అదే 8 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. డ్రెస్సుల్లో హ్యాండ్ లూజ్ దగ్గర మనం ఎంత లూజ్ తీసుకున్నామో దానికి 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్లో కూడా అంతే. ఆర్మ్ హోల్ ఎంత ఉంది దానికి 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి. ఇది ఓన్లీ డ్రెస్సెస్కి మాత్రమే. ఇప్పుడు ఇలా స్కేల్తో మనం 8 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడికనమాట కింద గుర్తు పెట్టుకున్నాం కదా, అదను పైన గుర్తు కూడా సరిగ్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర 1.5 ఖర్చు ఇచ్చాం కదా, అక్కడ నుంచి మళ్ళీ హిప్ దగ్గర 1 ఇంచ్ ఖర్చు కదా, అక్కడికి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ పాదం ఖర్చుతోటి వేసుకుంటున్నాను. చెప్పాను కదా, చివరికి వచ్చేసరికి ఫస్ట్ ఏ స్టిచ్ అయితే వేసామో దానిలోకి కలిపేసేయాలి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇలా చూసుకొని కింద ఏమన్నా ఎక్కువ తక్కువలు వస్తే చూసుకోవాలి. ఈ డ్రెస్ టోటల్ లెంత్ ఎంత ఉంది అని చూసుకొని ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే ఉంది. ఇంకా నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా కట్స్ అనేది చూసుకొని ఈక్వల్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే ఉంది. ఇంకా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనము హిప్ దగ్గర 1 ఇంచ్ ఖర్చు ఇచ్చాం కదా, ఫస్ట్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేయాలి. ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా. ఫస్ట్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఓపెన్ అవుతుంది చూసారా, ఓపెన్ అయిన తర్వాత పైకి రావాలి. కొంచెం స్టిచ్ అనేది 1/2 ఇంచ్ అనేది పైకి రావాలన్నమాట. ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు అనేది పాదం అనేది పైకి తీసుకొని ఇటువైపుకి తిప్పుకొని, ఇటువైపు కూడా మనం ఖర్చు అనేది 1 ఇంచ్ ఇచ్చాం కదా, 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి దాని మీద ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేయాలి.
ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇలా ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు ఎడ్జ్కి అనమాట, ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఎందుకు అంటే కట్స్ అనేవి అణిగి ఉంటాయి అన్నమాట. ఈ స్టిచ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా అనమాట సెకండ్ స్టిచ్ వేసుకోవాలి చివరికి. ఇలా అనమాట. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అంతే. సరి చేసుకొని క్లాత్ని హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి దాని మీదకి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత ఇటువైపుకి తిప్పేసుకొని ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఇలా తిప్పేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్స్ ఎక్కడన్నా ఉంటే కట్ చేసుకోండి. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ వైపు తీసేసుకొని లెంత్ ఎంత ఉంది అని ఒకసారి చెక్ చేస్తున్నాను. నాకు కరెక్ట్గానే ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు కింద 1 ఇంచ్ ఖర్చు ఇచ్చాం కదా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి, దాన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా ఈ కట్స్ అనేవి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఏమన్నా కొంచెం ఎక్కువ ఉంటే ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ ఖర్చు ఇచ్చాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి, ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది దాని మీదకి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి బాటమ్ లైన్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇలా మళ్ళీ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది కంపల్సరీ, ఎందుకు అంటే అణిగినట్టు ఉంటుంది అన్నమాట క్లాత్. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. అందరూ ఒకే రకంగా చెప్పరు కదా, ఒక్కొక్కళ్ళవి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఫార్ములాస్, మెథడ్స్ అన్నీ. ఒకసారి నేను చెప్పే ఫార్ములాస్ని ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతే ఇంకా ఫ్యూచర్లో ఫాలో అవ్వండి. ఇప్పుడు డ్రెస్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఫైనల్లీ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఖర్చు ఉంచుకున్నాం కదా 1.5, దానికి చివరిన ఒక స్టిచ్ అయితే చేస్తున్నాను. ఎందుకు అంటే ఇది థ్రెడ్స్ అనేవి ఇలా రాకుండా అనమాట. ఇక్కడ ఓవర్లాక్ చేస్తారు కదా, అది లేదు నాకు. ఇక్కడ నడుము దగ్గర ఇలా టక్కించుకున్నాము అనుకోండి, షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది అన్నమాట.
ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు. నాకు లేదు కాబట్టి నేను చివరిన ఇలా స్టిచ్ వేస్తున్నాను. ఇది వేసుకుంటే థ్రెడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు నడుం దగ్గర నేను ఎలా చూపిస్తున్నానో టక్ వేసుకోండి. వేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా అనమాట తిరుగుతుందన్నమాట షేప్ అనేది నడుం దగ్గర. ఇప్పుడు మనం ఈ ఫ్యూజింగ్కి హెమ్మింగ్ చేసుకోవాలి. డ్రెస్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.